నమస్తే, నేను ఋషి. వెల్కమ్ టు ఏబిఎన్ బ్రేక్ఫాస్ట్ న్యూస్. పిన్నమ్మ పుస్తులు తెంచేసిన వాళ్ళని, ఆ నేరం చేసిన వాళ్ళని రాజకీయ ముసుగులో కాపాడుతున్న వాళ్ళు, అవినీతి సొమ్ముతో మీడియా నడిపిస్తున్న వాళ్ళతో రాజకీయం చేయడం దౌర్భాగ్యం అన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఎన్టీఆర్ 30వ వర్ధంతి సందర్భంగా నిన్న మంగళగిరి కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ చాలా సీరియస్గా మాట్లాడారు. చాలా స్ట్రాంగ్గా వార్నింగ్ కూడా ఇచ్చారు. ఒక రకంగా చెప్పాలంటే ఈ ప్రభుత్వం ఏర్పడిన 18 నెలల్లో, కూటమి ప్రభుత్వం ఏర్పడిన 18 నెలల్లో చంద్రబాబు నాయుడు చేసిన ప్రసంగం జగన్మోహన్ రెడ్డికి, ఆయన పార్టీ నాయకులకి, పిచ్చి వేషాలు వేస్తున్న వాళ్ళకి అందరికీ ఒక ఫైనల్ వార్నింగ్, ఒక అల్టిమేటం ఇచ్చినట్టే అనిపించింది. అంటే రాజకీయాల ముసుగులో నేరాలు చేసే వాళ్ళకి, అవినీతి సొమ్ముతో మీడియా నడుపుతూ సోషల్ మీడియాలో వ్యక్తిత్వ హననాలు పాల్పడే వాళ్ళకి, ఇష్టం వచ్చినట్టు హత్య రాజకీయాలు, ఫ్యాక్షన్ రాజకీయాలు తిరిగి మళ్ళీ తీసుకొద్దాం అనుకునే వాళ్ళకి, ఏదో వ్యక్తిగత కారణాలతో హత్యలు జరిగితే దాన్ని రాజకీయాలకు ముడిపెట్టే వాళ్ళకి ఇప్పుడే చెప్తున్నా, ఇప్పుడున్నది ఎన్డీఏ ప్రభుత్వం, నేను సిబిఎన్, నా దగ్గర తోక జాడిస్తే ఇక మామూలుగా ఉండదు అన్నారు. బహుశా ఇన్నాళ్ళు అంటే ప్రభుత్వం ఏర్పడడం, ప్రజలు బ్రహ్మాండమైన మద్దతు ఇచ్చి 164 సీట్లతో అప్రతిహతంగా ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం ఇవ్వడంతో ముందుగా ఏంటంటే వాళ్ళకు ఒక భరోసా కల్పించడం, ఇదిగో రాజధాని లేని రాష్ట్రానికి 5 ఏళ్ల పాటు ఎక్కడ రాజధాని అంటే చెప్పుకునే పరిస్థితి ఉందా అని అడిగారు. నిజంగానే లేదు. అప్పుడు ఎవరైనా అడిగితే ఇప్పుడు తెలంగాణలో ఉన్నవాళ్ళు మీ రాజధాని ఏంటంటే హైదరాబాద్ అని చెప్తారు, చెన్నై అని చెప్తారు తమిళనాడు వాళ్ళు, లేకపోతే మహారాష్ట్ర వాళ్ళు ముంబై అని చెప్తారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏంటి అంటే 5 ఏళ్ళు చెప్పుకోవడానికి లేదు. వైజాగ్ చెప్పాలా, అమరావతి చెప్పాలా, కర్నూలు చెప్పాలా, ఇంకోటి చెప్పాలా. సో అక్కడి నుంచి ముందు ఆ అమరావతిని ఒక గాడిని పెట్టాలి, బ్రహ్మాండంగా పనులు ముందుకు తీసుకెళ్ళాలి, విత్-ఇన్ 3 years టైం లైన్స్లో ఒక రూపు దానికి ఇవ్వాలి అని. అలాగే పోలవరం 2027 జూన్ నాటికల్లా పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేస్తా అని మరోసారి ముఖ్యమంత్రి చెప్పారు. సో వీటి ప్రాతిపదికన ఇవి ప్రయారిటీగా ఎజెండాగా పెట్టుకుని ముందుకెళ్తున్న నేపథ్యంలో కొంత ఈ అల్లరి చిల్లర బ్యాచ్ని చూసి చూడనట్టు వదిలేశారు. కానీ ఈ మధ్య మీరు అబ్జర్వ్ చేస్తే గత 1-2 నెలల నుంచి బాగానే తాడు తీస్తున్నారు. అంటే సొంత పార్టీ నాయకులు ఏదన్నా స్కాముల్లో ఇరుక్కున్నా, లేదా ఓవర్ యాక్షన్ చేస్తూ ఫేస్బుక్లోనో ఇంకో సోషల్ మీడియాలోనో ఏదన్నా వాగినా వెంటనే తీసుకెళ్లి అరెస్ట్ చేయమని ఆదేశాలు ఇచ్చారు. మరి అలాంటప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీలు కాదు, ఇక్కడ రాష్ట్రంలో ప్రధాన ఎజెండా అభివృద్ధికి ఎవరన్నా అడ్డుపడితే, లా అండ్ ఆర్డర్ని ఎవరన్నా డిస్టర్బ్ చేస్తే, మహిళల మీద పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే వాళ్ళందరికీ తగిన శాస్తి జరుగుతుంది. ఇది చంద్రబాబు నాయుడు చాలా స్పష్టంగా నిన్న అల్టిమేటం ఇచ్చింది కూడా. వాళ్ళు అమరావతి విషయంలో శ్మశానం అని, ఎడారని, 3 రాజధానులని 3 ముక్కలు ఆటాడి ఇప్పుడు ఏమంటాడు ఆయన, ఎక్కడ కూర్చుంటే అక్కడే, అంటే ఇడుపులపాయలో కూర్చుంటే ఇడుపులపాయ, బెంగళూరులో కూర్చుంటే బెంగళూరు రాజధాని అంటావా అని అడిగారు. ఇప్పటికీ ఈ రోజుకి ఆయన విషయం కక్కుతున్నారు జగన్మోహన్ రెడ్డి అమరావతి మీద. సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ కావాలట. ఓ పక్కన కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుకుని దీనికి ఒక గెజెట్ జారీ చేయించుకునే పనిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఉంటే ఇందులో సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ కావద్దా? రివర్ బేసిన్లో కడతారా, రివర్ బెడ్లో కడతారా? ఆయనకి అది కూడా తెలియదు, బేసిన్ రివర్ బెడ్ అనేది. అందుకే అన్నారు ఇలాంటి ఆయనతో రాజకీయం చేయడం దౌర్భాగ్యం అని ముఖ్యమంత్రి. బట్ సి, ఇట్స్ నెవర్ ఏ కంపారిజన్. చంద్రబాబు నాయుడికి జగన్మోహన్ రెడ్డికి కంపారిజన్ లేదు. ఆ మాటకు వస్తే అసలు లోకేష్కి జగన్మోహన్ రెడ్డి కంపారిజన్ ఉందా అంటే కూడా ఏదో ఆయన మాజీ ముఖ్యమంత్రిగా చేశాడు కాబట్టి అనాలి తప్ప, ఇవాళ లోకేష్ రాష్ట్రం అభివృద్ధి కోసం తండ్రి వెనకాల అవసరమైతే ఐటీ ఇతర రంగాల్లో ఒక అడుగు ముందుకే వేస్తూ పెట్టుబడులకు తీసుకురావడంలో, ఇప్పుడు గూగుల్ లాంటి ఒక కంపెనీ, లేకపోతే భోగాపురం ఎయిర్పోర్టు ఓపెనింగ్, ఇవన్నీ జరుగుతూ ఉంటే క్రెడిట్ నాకు కావాలంటాడు జగన్మోహన్ రెడ్డి. అందుకే నిన్న సీఎం ఏమన్నారు, ఎస్ నీ క్రెడిట్ తీసుకో, ల్యాండ్, శాండ్, వైను, మైను, గంజాయి, డ్రగ్స్, ఇక్కడ అంతా నీకే క్రెడిట్, ఎందుకంటే ఈ మాఫియాకి డాన్ నువ్వే కాబట్టి అని. ఏ ఆస్పెక్ట్ వదలలేదు నిన్న. అంటే ఆ పార్టీలో ఎవరైతే ఉన్నారో, అంటే కింద నుంచి పై వరకు చిల్లర మల్లర స్కాములు చేసే దగ్గర నుంచి పెద్ద పెద్ద స్కాములు చేసే వాళ్ళ వరకు అందరికీ ఒక టోకు వార్నింగ్ ఇది. మరి సెట్ అవుతారా? ఐ హ్యావ్ మై ఓన్ డౌట్స్. ఎందుకంటే ఇంతకుముందు కూడా చెప్పారు చంద్రబాబు నాయుడు, కాకపోతే ఈసారి కొంచెం టోన్ పెంచారు, ఆ ఇంటెన్సిటీ పెంచారు. ఇక నుంచి మీ ఆటలు సాగనివ్వమని.
మరి దాన్ని అర్థం చేసుకుంటారా, లేకపోతే ఇంకా రెచ్చిపోతారా? ఎందుకంటే ఇప్పుడు నిన్న మంత్రి అనగారి సత్యప్రసాద్ కూడా మాట్లాడుతూ మేము ఇంకా సహించం మీ రప్పారప్పాలు, బలులు, రక్తదానాలు, బహిరంగంగానే జంతువులు ఇది చేయడం, కత్తులతో తిరగడము అన్నారు. కానీ గతంలో కూడా చెప్పారు, కానీ వాళ్ళు ఆపట్లేదుగా. ఆయన 2-3 నెలలకోసారి వస్తారు, ఒక వైవా ఎగ్జామినేషన్ ప్రిపేర్ అయ్యి ఆ పేపర్లు పట్టుకుంటారు, లేనిపోని అబాండాలు, అబద్ధాలు, అవాస్తవాలు అన్నీ మాట్లాడేస్తారు, వెళ్ళిపోతారు. దాని మీద చర్చలు, దాన్ని కాదని చెప్పుకోవడాలు ఇవి పని అయిపోయింది ప్రభుత్వానికి, మీడియాకి. బట్ ఎక్కడొక్కడైతే దీనికి ఒక ఫుల్ స్టాప్ పడుతుంది. ప్రస్తుతానికి ఒక కామా ఉన్నా కూడా ఒకటి చంద్రబాబు నాయుడు చెప్పింది ఏంటంటే ఒక ఫేక్ పార్టీ అని ప్రజలకు అర్థమైంది. ఆయన చెప్పే మాటలన్నీ ఫేక్ అని అర్థమయ్యాయి కాబట్టే నీరాజనం పట్టారు కూటమి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడికి. ఇవాళ పెట్టుబడుల కోసం తిరగని దేశం ఉందా? ప్రస్తుతానికి దావోస్లో ఉన్నారు, కొద్దిసేపట్లోనే జ్యూరిక్కి రీచ్ అవుతున్నారు. అంటే అక్కడ ఆల్రెడీ ఉన్న వాళ్ళతో మాట్లాడిన వాళ్ళు అక్కడికి వస్తారు, ఇంకా కొత్త వాళ్ళని మా రాష్ట్రంలో ఇదిగో ఈ అవకాశాలు ఉన్నాయి, ఇన్ని వనరులు ఉన్నాయి, మీరు పెట్టుబడి పెట్టండి, ఇదిగో గూగుల్ వచ్చింది, ఇంకో కంపెనీ వచ్చింది, లేకపోతే ఇంకో కంపెనీ వచ్చింది అని చెప్పుకుని ఆ పెట్టుబడులు ఇక్కడ తెచ్చుకొని రాష్ట్రానికి అభివృద్ధి చేసుకుని ఉద్యోగాలు తెచ్చుకుని, అదే బాధ్యత కదా ముఖ్యమంత్రిది. 5 ఏళ్లలో ఏమీ చేయకుండా అన్నీ నేనే చేశాను, నాకు క్రెడిట్ కావాలంటే ఇదిగో చెప్పారుగా ముఖ్యమంత్రి, క్రెడిట్ అంతా మీకే. యువతని నాశనం చేయడంలో, రాజధాని లేకుండా చేయడంలో, అద్భుతమైన లిక్కర్ స్కామ్లో, లేకపోతే నకిలీ మద్యంలో, గంజాయిలో, డ్రగ్స్లో, యువతను రెచ్చగొట్టడంలో, కత్తులు పట్టించి రప్పారప్ప అనిపించడంలో, ఇది అనైతికము అన్న ప్రతి దాంట్లో క్రెడిట్ జగన్మోహన్ రెడ్డికే. ఆయన చూస్తే కనుక బహుశా చూడరనుకుంటా, చూస్తే కనుక ఇంత క్రెడిట్ నాకు వచ్చిందని సంతోషపడతారేమో. బ్రేక్ తీసుకుందాం. ఈ ఫైనల్ అల్టిమేటం అంటేనే ఫైనల్, ఇంకా దీని తర్వాత ఏం ఉండదు, యాక్షన్స్ తప్ప. మరి నిజంగానే సెట్ అయిపోతారా, సెట్ చేస్తారా? మీకు క్రెడిట్ కావాలంటే బెంగళూరు ప్యాలెస్లో కూర్చుని లేకపోతే ఇడుపులపాయలో కూర్చుని క్రెడిట్ అనుకోవచ్చు, దానికి ఏం ఇబ్బంది లేదు. కానీ రాజకీయ ముసుగులో నేరాలు చేస్తే, ప్రోత్సహిస్తే ఇక మామూలుగా ఉండదు. ఇది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జారీ చేసిన అల్టిమేటం. దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుందో మాట్లాడదాం ఇవాళ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ న్యూస్ షోలో అంకమరావు గారు, సీనియర్ రాజకీయ విశ్లేషకులు జాయిన్ అవుతున్నారు. గాది వెంకటేశ్వరరావు గారు, జనసేన పార్టీ సీనియర్ నాయకులు, పార్టీ జిల్లా అధ్యక్షులు. సాహెబ్ గారు, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, పార్టీ ముఖ్య నాయకులు. నమస్కారం అండి అందరికీ. ముందుగా ఐ వాంట్ టు టాక్ టు అంకమరావు గారు. ఇవాళ అంకమరావు గారు, చాలా సందర్భాల్లో మనం అనుకున్నాం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఈ అభివృద్ధి అన్ని దాని వెనకాల పెడతారు అంటే ఆయన మెయిన్ యూఎస్పీనే అది. ఇప్పుడు కొంతమంది డిఎన్ఏలో ఏముంటుందో తెలియదు, కానీ చంద్రబాబు నాయుడు గారి డిఎన్ఏలో అదే ఉంటుంది, ప్రజలు, అభివృద్ధి, ఇదే. ఇంకా ఆయనకి వేరే పట్టదు. సరే, ఎంతో కొంత రాజకీయం, నిన్న కూడా అన్నారు, నేను ఈసారి పార్టీని సీరియస్గా తీసుకుంటాను, ఆ పార్టీ ఆఫీస్కి వస్తాను, కానీ ఎలాంటి వాళ్ళతో రాజకీయం చేయాల్సి వస్తుందంటే దౌర్భాగ్యం అని చెప్తూ అన్ని ఆస్పెక్ట్స్ కవర్ చేసుకుంటూ ఒక ఫైనల్ వార్నింగ్ ఇచ్చారు అంకమరావు గారు. ఎలా అనిపించింది? దీని ప్రభావం ఉంటుందా? కృష్ణ గారు, ముందుగా మీకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి యాజమాన్యానికి, మిత్రులు వెంకటేశ్వర గారికి, అలాగే సాహెబ్ గారికి, వీక్షకులందరికీ కూడా శుభోదయం అండి. నమస్కారం. కృష్ణ గారు, నిన్న చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రసంగం విన్న తర్వాత కార్యకర్తల గురించి, పార్టీ గురించి, రాష్ట్రం గురించి, పొత్తుల గురించి, అలాగే పవన్ కళ్యాణ్ గారి గురించి, మోడీ గారి గురించి ఆయన చెప్పిన విధానం కనుక ఒకసారి మనం చూసుకున్న తర్వాత మనం పదే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడేదానికి చాలా సార్లు చర్చించుకున్నాం, అలాగే కోరుకున్నాం. 1995 ముఖ్యమంత్రి కావాలి అన్న ఉద్దేశం పలుమార్లు మనం వ్యక్తం చేశాం. నిస్సందేహంగా గతంలో కూడా, మొన్న లాస్ట్ టైం మన చర్చలో కూడా నేను చెప్పాను, ఏంటంటే నవంబర్ 14, 15 తోటి ఈ కాలకేరీకి ఇచ్చినటువంటి 100 తప్పుల యొక్క కార్యక్రమం పూర్తయిపోయింది. ఇక్కడ నుంచి రేపు జరిగే కార్యక్రమం మీరు చూడండి. ఎందుకంటే ఇప్పటి వరకు 5 సంవత్సరాల గత ప్రభుత్వంలో జరిగినటువంటి ఆంధ్ర రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని పూడ్చే కార్యక్రమంలో భాగంగా ముందుగా వీళ్ళు ఏం చేసినా, ఎంత రెచ్చగొట్టినా చట్టం తన పని తాను చేసుకుపోతుంది, మన పని మనం చేసుకుంటూ వెళ్దాం. ఎందుకంటే పెట్టుబడులు చాలా ముఖ్యం. ఈ రాష్ట్రం ఆర్థికంగా పురోగతి సాధించాలి అంటే పరిశ్రమలతో పాటు లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి దాని మీద మనం దృష్టి పెట్టాలన్న ఉద్దేశంతో ముఖ్యంగా పెట్టుబడుల మీద దృష్టి పెట్టి తండ్రి కొడుకులు, అలాగే కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలతో, పవన్ కళ్యాణ్ గారు ఇస్తున్నటువంటి ప్రోత్సాహంతో
ఏ విధంగా అయితే 23 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చారో ఆయన అనుకున్న దానికి మించి గమనించండి ఋషి గారు, వాళ్ళు ఎన్నికల ముందు ఈడు ముగ్గురు కలిసి 20 లక్షల మందికి ఉద్యోగ కల్పన చేస్తామన్నారు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నం సిఐఏ సదస్సు పూర్తయిపోయిన తర్వాత దాన్ని 50,000కి తీసుకెళ్లారు. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిందేంటి, చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం 20 లక్షల ఉద్యోగాలు అనుకుంటే ఇప్పుడు 50 లక్షల ఉద్యోగాలకు వెళ్ళారు. అంటే ఆయన అనుకున్నది సాధించారు. 5 సంవత్సరాల్లో సాధిస్తానంది 9 నెలల నిన్నటితో పోల్చుకుంటే 9 నెలల 6 రోజులు. దాంతో ఆయన అనుకున్న లక్ష్యాన్ని ముందుకు తీసుకుని వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు 2004 అంటే 1995 నుంచి 2004 వరకు 9 సంవత్సరాల ఆయన పరిపాలనలో రాష్ట్రంలో రౌడీలకు కావచ్చు, గూండాలకు కావచ్చు, ఫ్యాక్షనిస్టులకు కావచ్చు, అలాగే తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు చేసినటువంటి వికృత కార్యక్రమాలకు కావచ్చు, ఏ విధంగా ఆయన చర్యలు తీసుకున్నారు, వాళ్ళని ఏ విధంగా అదుపులో పెట్టారు, శాంతి భద్రతను ఏ విధంగా నిలబెట్టారు, అలాగే ఇద్దరు ఫ్యాక్షనిస్టులను కలుపుకుంటూ ఎలా ముందుకెళ్లారు. అంటే అక్కడ కావాల్సిందంటే ముఖ్యంగా ఈ రోజు రాష్ట్రానికి పెట్టుబడులు కావాలి, అలాగే పరిశ్రమలు రావాలి, ఉద్యోగ కల్పన జరగాలి, విద్యా ఉపాధి కల్పన దాని మీద ముందంతుగా వెళ్ళాలి. కాబట్టి ఇలాంటివి చెయ్యాలి అంటే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అదుపాకిలో ఉండాలన్న ఉద్దేశంతో తన మన భేదం లేకుండా రాష్ట్రం ఒక్కటే, ప్రజలు ఒక్కటే, కాబట్టి ప్రజల కోసం ఏవైనా చేస్తాను, ఇక్కడ నాకు ప్రజలే ముఖ్యం, జనం ఇదే ఆయన ఆలోచనలో. కాబట్టి ఈ విధంగా ముందుకెళ్లే చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఈ కార్యక్రమాలన్నీ చక్కబెట్టుకుంటూ, మీరు గమనించుకోండి, గ్రామాలకు సంబంధించి కార్యక్రమాలకు సంబంధించి అటవీ సంపదకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారికి పూర్తి బాధ్యతలు అప్పచెప్పారు. కాబట్టే ఈ రోజు భారతదేశంలో ఏ రాష్ట్రంలోనే, ప్రపంచంలోనే ఏ రాష్ట్రంలో జరగని విధంగా ఒకే రోజు 13,000 చిల్లర గ్రామ పంచాయతీల్లో సదస్సులు నిర్వహించడమే కాకుండా అన్ని విద్యాలయాల్లో కూడా తల్లిదండ్రులతోటి, అలాగే అధికారులతోటి, అలాగే విద్యార్థులతోటి, అధ్యాపకులతోటి ఓ చక్కని కార్యక్రమాన్ని నిర్వహించేసి ఈ రోజు ఆదర్శంగా నిలుస్తూ ఏ విధంగా ముందుకెళ్తున్నారు అంటే ఇక్కడ మీరు గమనించండి, పెట్టుబడులు తీసుకొస్తున్నారు, పారిశ్రామికంగా అభివృద్ధి గురించి ఆలోచిస్తున్నారు, అలాగే తల్లిదండ్రులు, విద్యార్థులు వీళ్ళకి ఏం కావాలి భవిష్యత్తులో, మనం ఎలా ముందుకెళ్లాలనే దాని మీద అవగాహన ఏర్పాటు చేస్తున్నారు. అలాగే మీరు గమనించండి, నవంబర్ 20వ తారీఖు తర్వాత ఎవరైతే సోషల్ మీడియాలో ఇష్టారీతిగా మాట్లాడుతూ ఇబ్బందికరంగా ప్రవర్తిస్తున్న వ్యక్తులందరినీ కూడా ఏ విధంగా నడి బజార్లో నడిపించుకుంటూ వెళ్ళారో కూడా మీరు గమనించండి ఋషి గారు. అంటే కార్యక్రమం మొదలు పెట్టారు. పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్య వాళ్ళ కార్యకర్తల సమావేశంలో చాలా స్పష్టంగా ఒక మాట చెప్పారు. ఏమని చెప్పారు? ఇప్పటి వరకు జరిగింది ఒక ఎత్తు, ఇక మీరు చూడబోయేది ఒక ఎత్తు, జరిపించబోయేది కూడా మేము ఏం జరిపించాలనుకున్నామో మేము మాట్లాడుకొని ఒక నిర్ణయానికి వచ్చాము. ఎవరైనా ఎక్కడైనా సరే వాళ్ళ పరిధి దాటి ఇష్టారీతిగా కనుక ప్రవర్తిస్తే ఏ విధంగా ఎవరిని ఎలా అదుపులో పెట్టాలో మాకు క్షుణ్ణంగా తెలుసు, చేస్తాము, చేసి చూపిస్తాము అని చెప్పని ఆయన బల్లగుద్ది చెప్పాడు. అలాగే అంతకు ముందు రోజు లోకేష్ బాబు గారు వివరంగా చెప్పడం కూడా జరిగింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, అంటే ఇక్కడ మీరు గమనించండి ఋషి గారు, ఈ కూటమి ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్తుందంటే చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఈయన ముగ్గురి నోటెమ్మట ఒకటే మాట వస్తుంది, ఒకటే పాట, ఒకటే కార్యాచరణ. అంటే ఎవరు వీళ్ళు ముగ్గురు కలిసి మాట్లాడుకోకుండా ఏమీ చెయ్యరని చెప్పి దీన్ని బట్టి మిగిలిన వాళ్ళందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కావాలి ముఖ్యమంత్రిగా, ఇంకా 3 పర్యాయాలు ఇదే కూటమిని పని చేయాలి, అప్పుడు తప్ప ఈ రాష్ట్రం ఒక దారికి రాదు అని చెప్పని పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్పేదానికి చాలా స్పష్టంగా ఈ రోజు కార్యాచరణ జరుగుతా ఉంది. 18 నెలల్లో చెయ్యని ప్రయత్నం లేదు జగన్మోహన్ రెడ్డి అనుకో. అంటే ఎక్కడ ఒక సాహిబ్ గారు మాట్లాడతారు, ఒక హత్య జరిగింది అనుకోండి, ఏదో కారణాలతో, అది గట్టు పంచాయతీ అయినా గోడ పంచాయతీ అయినా దానికి రాజకీయం, లేకపోతే కులం, ఎవరో తప్పదాగి రోడ్డు మీద పడిపోతే దానికి ఒక మతం, ఇలా ఏ అంశం దొరికితే దానికి, ఇంకా అమరావతి మీద అయితే అది ఒక ప్రత్యేకమైన సబ్జెక్టే, దాని మీద జగన్ చేసిన కుట్రలకు ఒక పుస్తకం రాయొచ్చు. కానీ ఇవాళ ముందు లోకేష్ గారు వార్నింగ్ ఇచ్చారు, పవన్ కళ్యాణ్ గారు చాలా స్ట్రింజెంట్ వార్నింగ్ ఇచ్చారు, ఇవాళ చంద్రబాబు నాయుడు ఇంక అన్ని కలిపి ఫైనల్ వార్నింగ్ త్రో చేశారు. కానీ నాకు వ్యక్తిగత అనుమానం ఏంటంటే అసలు జగన్మోహన్ రెడ్డి
వింటారు నాకు తెలిసి, అంటే చూస్తారు చంద్రబాబు నాయుడు చెప్పింది. కానీ మళ్ళీ బయలుదేరకుండా ఉంటాడా బయటికి ఆయన? మళ్ళీ ఈ బ్యాచ్ని పురుగల్పకుండా ఉంటాడా? మళ్ళీ రక్తాభిషేకాలు, అభిషేకం అనకూడదు, ఆ బలులు అవన్నీ జరగకుండా ఉంటాయా? అసలు ఆ విజువల్స్ మనం చూడకుండా ఉంటామా? ఋషి గారు, తమరికి ప్యానెల్లో ఉన్నటువంటి గాది వెంకటేశ్వరరావు గారికి, అంకమరావు గారికి, ఏబిఎన్ వీక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నమస్కారం. తమరు ఇంట్రోలో చాలా అంశాలు ప్రస్తావించారు. నిన్న చంద్రబాబు నాయుడు గారు అన్న నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా మా పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చారండి. వారు చాలా అద్భుతమైనటువంటి ప్రసంగం చేశారు. ఒక విధంగా ఒక పక్కన బాధతో, ఇంకో పక్కన ఆవేశపూరితంగా, అంటే కార్యకర్తల దగ్గర నుంచి ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితుల దాకా ఆయన క్షుణ్ణంగా మాట్లాడారు. దీనిలో ప్రధానమైనటువంటి అంశాలు ఏంటంటే, నేను పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాను, కార్యకర్తల యొక్క బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది. అలాగే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంగా ముందుకు తీసుకెళ్లాలి. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు నాకు బాధేస్తుంది. అవినీతి సొమ్ముతో పెట్టినటువంటి ఆ పార్టీ కావచ్చు, ఆ పార్టీ పుట్టుకు కావచ్చు, అదే విధంగా ఆ పేపర్ కావచ్చు, ఆ టీవీ ఛానల్ కావచ్చు, రాష్ట్రం మీద, రాష్ట్రంలో ఉన్నటువంటి అభివృద్ధి చేసే నాయకుల మీద దుష్ప్రచారాలు చేస్తూ ఉన్నారు. వీళ్లతో పోరాడటం చాలా బాధాకరమని చెప్పారు. చాలా సందర్భాల్లో మనం మాట్లాడుకున్నాం. చంద్రబాబు నాయుడు గారు తన 46 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఏనాడు కూడా ఆ విధంగా మాట్లాడినటువంటి సందర్భం చూడాల. నిన్న అంత అద్భుతమైనటువంటి విషయాలను ప్రస్తావించారు. వారు కేంద్రం గురించి మాట్లాడారు, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు, అమరావతి గురించి, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ క్రెడిట్ చోరీ అనేటువంటి ఒక అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చి వైకాపా వాళ్ళు ఏ విధంగా ఫేక్ ప్రచారాలు చేస్తూ ఉన్నారో కూడా చెప్పారు. సాహిబ్ గారు, మనం మాట్లాడుతున్న ఇదే టైంలో ఒక అప్డేట్ ఏంటంటే, ఏపీ లిక్కర్ స్కామ్ లో, అంటే దేశంలోనే అతి భారీ కుంభకోణంలో ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు ఇచ్చింది. 23వ తేదీ హాజరు కావాలని. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అవినాష్ రెడ్డి విషయంలో, వివేక హత్య కేసు విషయంలో పాపం చిన్నపిల్లాడు అన్నాడు. లెక్కర్ స్కామ్ విషయం మిథున్ రెడ్డికి ఏం సంబంధం అన్నాడు కదా. మరి ఇప్పుడు ఈడీ నోటీసులు ఇచ్చింది కదా, ఇప్పుడు ఏం చెప్తారు వాళ్ళు? కంపల్సరీ ఏమండి, దీనికి కూడా వేరే విధంగా చెబుతారండి. అనేది ఏంటంటే, లెక్కర్ స్కామ్ అనేది భారతదేశంలోనే అతిపెద్ద స్కామ్. ఇక్కడ ఒక జస్ట్ మ్యాపింగ్ చేసిన దాంట్లోనే 2500 కోట్లు బయటపడి, ఇక్కడ ఏంటంటే లిక్కర్ అమ్మకాల్లో కావచ్చు, లిక్కర్ తయారీ సంస్థల దగ్గర నుంచి తీసుకున్నటువంటి కమిషన్లు కావచ్చు, దానితో పాటు ట్రాన్స్పోర్ట్ విషయంలో కావచ్చు, ఇక్కడ అద్దెకి తీసుకున్నటువంటి ఆ ఏదైతే బిల్డింగ్లు ఉన్నాయో వాటిలో కూడా ఉంది. దీంతో పాటు ప్రధానంగా ఏంటంటే, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అక్కడ రిజిస్టర్ మెయింటైన్ చేయకుండా అమ్మేశారు. దాదాపు 99,945,000 కోట్ల రూపాయల మటుకి అంత క్యాష్ రూపంలో జరిగింది. ఎక్కడ కూడా డిజిటల్ పేమెంట్లు జరగల. దాదాపు ఒక 400 కోట్ల రూపాయలు డిజిటల్ పేమెంట్లు జరిగినాయి. అప్పటికే కేంద్రం ఏంటంటే డిజిటల్ పేమెంట్లు తీసుకొచ్చి వాటిని మీరు వాడండి అని చెప్పి రాష్ట్రాలకు అల్టిమేటం జారీ చేస్తే, జగన్మోహన్ రెడ్డి ఇక్కడ లిక్కర్ స్కామ్ చోరీలో బాగా, ఆయన లిక్కర్ స్కామ్ చోరీలో ఆ క్రెడిట్ చోరీ అన్ని బయటపడుతున్నాయి కదా. సో నేనేమంటానంటే, చంద్రబాబు నాయుడు గారు ప్రస్తావిస్తూ నిన్న ఒక అంశం, ఆ క్రెడిట్ చోరీ అనేటువంటి అంశం కూడా చాలా క్లియర్ గా రాష్ట్ర ప్రజలకు వివరించాలండి మేము. ఎందుకంటే కూటమి పార్టీలో ఉన్నటువంటి నేతల మీద ఆ బాధ్యత కూడా ఉంది. మీరు మన చరిత్ర చూసుకుంటే, ఇంద్రసత్వ అనేటువంటి మహానగరాన్ని, మరి ఖాండవ వనాన్ని దహనం చేస్తూ కృష్ణార్జునుడు బ్రహ్మాండంగా ఇంద్రసత్వ మహానగరాన్ని నిర్మించారు. అక్కడ ఏంటంటే మయుడు అనేటువంటి ఒక రాక్షసుడు ఆ కాండం వనంలో నన్ను బతికించండి అని చెప్పి ఆశ్రయం పొందుతాడు. కృష్ణార్జునుడు అతనికి అభయం ఇచ్చి నేనేం చేయమని అంటారు. అప్పుడు అతను ఆ రాక్షసుడు కృతజ్ఞతగా, నేను ఈ ప్రపంచంలోనే లేనటువంటి అద్భుతమైనటువంటి ఒక సభను మీకు కట్టిస్తానని చెప్పి అని అంటాడు. ఈయన ఆ రాక్షసులకు ఆర్కిటెక్చర్ అండి. ఏ విధంగా విశ్వకర్మ దేవతలకు ఆర్కిటెక్చరో ఆ విధంగా ఆయన ఆ మయసభని కట్టి ఇచ్చినప్పుడు, దుర్యోధనుడు అక్కడికి వస్తాడు మయసభలోకి. వచ్చేటప్పుడు ఆ అత్యంత సుందరమైనటువంటి భవనాన్ని చూసి ఏదో ఒక విధంగా నేను ఆక్రమించాలి అనేటువంటి కుట్రపూరిత ఆలోచన బిగినైంది. అక్కడికి వచ్చినప్పుడు మయసభలో అక్కడ కింద ఫ్లోర్ లో వాటర్ ఏమో భూమిలాగా ఉండిద్దండి, భూమి ఏమో నీళ్లలాగా కనపడింది. అక్కడికి వచ్చి కన్ఫ్యూజ్ అయ్యి దుర్యోధనుడు మొదలకు పడతాడు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి భీముడు, అదే విధంగా కొంతమంది అక్కడ నవ్వుతారు అతను చూసి. నవ్వినప్పుడు అరే ఏంద్రా అని చెప్పి ఒక్కసారి లేచేసి వాళ్ళ కళ చూసి ఆక్రోషం పెంచుకొని మళ్ళీ ముందరకు వచ్చేసిన తర్వాత అతను కుట్రలు కుతంత్రాలతో ద్రౌపది నవ్వుతారనుకుంటా కదా అక్కడ. ద్రౌపది గారు భీముడు అండి, వాళ్ళిద్దరు నవ్వుతారు. నవ్వినప్పుడు ఇతను ఆ బీజాన్ని వేసుకొని మనసులో పెట్టుకొని వాళ్ళ మీద ఆక్రోషంగా లేనిది ఉండదు లేనట్టు మాట్లాడటం జరుగుతుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి తీరు, అదే విధంగా అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళ మీద కావచ్చు, కూటమి ప్రభుత్వం మీద ఏ విధంగా చేస్తున్నాడు అదే విధంగా చేసి కురుక్షేత్ర యుద్ధానికి దారితీసి, ఆ కురుక్షేత్ర యుద్ధంలో పాండవులు గెలుస్తారు, అక్కడ దుర్యోధనుడు అంతమవుతాడు.
మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కూడా పాండవులకి అదే విధంగా కౌరవులకు జరిగినటువంటి ఆ మహాయుద్ధంలో పాండవులు గెలిచారు, అదే విధంగా దుర్యోధనుడు అంతమైపోయాడు. కానీ ఇక్కడ ప్రజాస్వామ్యంలో ఈ దుర్యోధనుడు అంత పరాభవం చెందినా కూడా మళ్ళీ మాట్లాడుతూనే ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి క్రెడిట్ చోరీ అనేటువంటి అంశం ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి చేసే ప్రతి అంశాన్ని మనం చూడొచ్చండి. జనం కూడా ఏంటంటే విఘ్నులండి, వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి పరిపాలన మాకు అవసరం లేదన్నారు. అంటే ఇక్కడ ఒక చిన్న డిఫరెన్స్ ఉంది సాహిబ్ గారు. అభిమానం ఉన్న వాళ్ళకి పరాభవం అనేది ఇంపాక్ట్ అవుతుంది. అభిమానం దెబ్బతింటే, అసలు అభిమానమే లేకపోతే పరాభవం అనేది ఏమి దెబ్బ తగలదు కదా. అంటే పరాభవం అనేది అతని లెక్కలోకి రాదు కదండి. నేను అదే చూస్తుంది, చరిత్రలో అలా జరిగింది. కానీ ప్రజాస్వామ్యంలో జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఇది చావని పామురా అని చెప్పి ఈ మధ్య సోషల్ మీడియాలో తిరుగుతుంది కదా, అటువంటి వ్యక్తి అండి. కాబట్టి ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్లు ఆ సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేయటం, నేనే ఇవన్నీ తీసుకొచ్చాను, ఏ క్రెడిట్ నాది. చంద్రబాబు గారు క్లియర్ గా చెప్పారు, వైన్స్ లో కావచ్చు, మైన్స్ లో కావచ్చు, ల్యాండ్స్ లో కావచ్చు, ఈ లెక్క విషయాలన్నింటిలో కూడా క్రెడిట్ నీదే జగన్మోహన్ రెడ్డి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతను అన్యాయం చేశావు, గంజాయి మొత్తంలో యువతను నాశనం చేశావు, యువత జీవితాలతో ఆడుకున్నావు, ఈ క్రెడిట్ కూడా నీదేనయ్యా. ఈ రాష్ట్రంలోకి మత్తు పదార్థాలను తీసుకొచ్చి రాష్ట్రంలో ఉన్న యువతను నిర్వీర్యం చేశావు కదా అని చెప్పి చంద్రబాబు గారు చాలా కీలకమైనటువంటి మాటలు మాట్లాడారు. ఎందుకు సీఎం గారికి ఎందుకు అంత కోపం వచ్చింది అంటే, అక్కడ సందర్భం ఏమో ఎన్టీఆర్ గారి 30 ఏళ్ల వర్ధంతి, అంటే వారి గురించి చెప్పారు, వారు ఎలా తీసుకొచ్చారు రాష్ట్రానికి, నేను ఎలా కంటిన్యూ చేస్తున్నాను చెప్పుకుంటూ వచ్చే సందర్భంలో అంత కోపం ఎందుకు వచ్చింది ఆయనకి? అంటే అక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే అండి, ఆయన కార్యకర్తలు నాయకులను చూసినప్పుడు కొంతమంది ఆయన వచ్చేటప్పుడు, ఏమండి మనం ఇంత అభివృద్ధి చేస్తున్నా కానీ వైకాపా సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లు పెట్టి ఏ విధంగా మాట్లాడుతున్నారో తమను గమనించారు కదా, చాలా మంది చర్యలు తీసుకోవాలి అని అంటున్నారని చెప్పి వారితో మాట్లాడటం జరిగిందండి. అప్పుడు ఆయన నవ్వుకుంటా సభలోకి వచ్చేసి ఆయన మాట్లాడేటప్పుడు ఏంటంటే ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ 46 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి రాజకీయ చరిత్రలో ప్రతిపక్షాలు ఉండాలి, కానీ ఎంత మటుకి రాష్ట్రం అభివృద్ధి భాగంలో కీలకం అవ్వాలి. కానీ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి వచ్చిన తర్వాత రాష్ట్రం ఏ విధంగా అన్యాయం అయిపోతుంది అనే దానికి ఆవేదన వ్యక్తం చేస్తూ ఆయన మాట్లాడుతూ బాధలోంచి ఒక ఆవేదన నుంచి వచ్చిన కోపం అది. అదేనండి, ఆవేదన నుంచి వచ్చిన కోపం. ఆయన మాట్లాడుతూ ఇంకో మాట కూడా అన్నారు, ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే చాలా మంది తెలియనోళ్ళు వైఎస్ఆర్ పేరు మీద పెట్టారనుకుంటారు. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ ఆ పుట్టుకలోనే ఫేక్ ఉందండి. తర్వాత పార్టీ కూడా ఆయన పెట్టింది కాదు కదా, జగన్ పెట్టింది కాదు కదా. అదే లాక్కున్నాడు. క్రెడిట్ చోరీ అక్కడే జరిగిందండి, అక్కడే క్రెడిట్ చోరీ జరిగింది. పార్టీ క్రెడిట్ చోరీ ఏ విధంగా జరిగిందో చెప్పారు చంద్రబాబు గారు. అదే అందు నిన్న చాలా సమయాల్లో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ రాష్ట్రం గురించి, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల గురించి, వాళ్ళ మనోభావాల గురించి, మేనిఫెస్టో గురించి మాట్లాడారు. అదేవిధంగా రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలో మేము ఏ విధంగా కష్టపడుతున్నాం కూటమి నాయకులు కూడా ప్రజలకు తెలియజేసేటువంటి అంశం నిన్న. అంటే చివరిగా ఆయన ఒకటే అన్నారండి, ఈ రాష్ట్రంలో ఎవరైనా కానీ అరాచకాలు సృష్టించి లా అండ్ ఆర్డర్ ఇష్యూ తీసుకొచ్చి ఏదో చేస్తామని అభూత కల్పనలో ఉంటే మాత్రం వాళ్ళ వ్యవహారం తీరుస్తాను, గతంలో లాగా కాదు, ఇప్పటికే అవకాశాలు ఇచ్చాము, కానీ అదే విధంగా పెట్టేగిపోతే మాత్రం వాళ్ళ తోకలు జాడించే విధంగా చేస్తానన్నారు. బ్రేక్ తీసుకుంటా వెంకటేశ్వర గారు మాట్లాడే ముందు, ఎందుకంటే ప్రభుత్వం కొనసాగే విధానం మీద కూడా మాట్లాడారు. ఇప్పుడు ప్రధానమంత్రి మోదీ 3వ అధికారంలోకి వచ్చారు. ప్రపంచంలో మిగతా దేశాలు ఎలా ఉన్నా కూడా భారతదేశం ఆ ఇంపాక్ట్ లేకుండా చాలా సావధానంగా ముందుకు నడిపిస్తున్నారు ప్రధానమంత్రి. అలాగే గుజరాత్లో 5 సార్లు ప్రభుత్వం వచ్చింది వరుసగా, ఆంధ్రప్రదేశ్లో కూడా అది రిపీట్ కావాలని. ఇదే అంశం పవన్ కళ్యాణ్ ఏ వేదిక మీద అవకాశం దొరికినా చెప్తారు. ఆయన పార్టీ ఆయన గొడవ కన్నా కూడా ముందు ముగ్గురు కలిసి ఉండాలి, ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రావాలి. నిన్న ముఖ్యమంత్రి మరోసారి విషయం చెప్పారు. కానీ దీన్ని బ్రేక్ చేయాలనే కదా అసలు అక్కడ అవతల గొడవ. ఇప్పుడు కాదు, పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కలుస్తామని దగ్గర నుంచి మొదలైంది, అది ఎప్పటికీ కొనసాగుతోంది. చిన్న అవకాశం వస్తే కమ్మ కాపు, ఫస్ట్ అదే గొడవ. పొరపాటున వ్యక్తిగత గొడవల్లో కూడా ఇద్దరు ఆ కులానికి చెందిన వాళ్ళు అయితే పొరపాటున అంతే వీళ్ళు రెడీ అయిపోతారు. సో మరి నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడిన విషయం మీద ఎలా ఉంటుందో మాట్లాడదాం. రెగ్యులర్గా చాలా సందర్భాల్లో వాడతాం కదా, లేట్ ఈజ్ బెటర్ దాన్ నెవర్ అని. అంటే అసలు ఎప్పటికీ లేని దానికన్నా కాస్త ఆలస్యమైనా పర్వాలేదని. సో ఇప్పుడు ముఖ్యమంత్రి గారు నిన్న సీరియస్గా ఇచ్చిన అల్టిమేటం, వార్నింగ్ కొంత ఆలస్యమైన, అంటే కార్యకర్తల దృష్టిలో, ఎందుకంటే మనం ఇందాక మాట్లాడినట్టు ప్రయారిటీల విషయంలో వెళ్తున్నారు ముఖ్యమంత్రి. కానీ 3 పార్టీల కార్యకర్తలు కూడా అయ్యో ఇంత మనం బాధపడ్డామే ప్రతిపక్షం ఉన్నప్పుడు, మనకి ఇంకా న్యాయం జరగట్లేదు అనుకున్నారు కదా, వాళ్ళకు కొంత సాంత్వన చేకూర్చే విధంగానే అనిపించిందా? మార్నింగ్ రిషి గారు, మీకు అలానే మార్నింగ్ పెద్ద రంగంరావు గారికి, సోదరుడు సాహెబ్ గారికి, వ్యూవర్స్ అందరూ కూడా శుభోదయం. ఇక్కడ
ఒక్కటే తెలుసుకోవాలండి. ఇప్పుడు మనం మా నాయకుడు మాకు ఏమి అనాలి దాన్ని, ధైర్యం ఇచ్చాడు అనే దానికంటే కూడా ఒక రాజకీయ నాయకుడికి పద్దాగా మాట్లాడే భాష చోర్ అంటున్నాడు కదా, ఒక దొంగకి ఉండేటటువంటి వ్యత్యాసం అది. ఓకే, రాజకీయ నాయకుడు రాజకీయంగానే ఆలోచిస్తాడు. రాజకీయం నథింగ్ బట్ సేవ కదండి, ప్రజలకు సేవ చేద్దామని కదా, ప్రాంతానికి, మనం పుట్టిన ప్రాంతానికి, లేదంటే మనం ఉన్నటువంటి రాష్ట్రానికో, మనం ఉన్నటువంటి దేశానికో, తద్వారా మన చుట్టుపక్కల ఉన్న ప్రజలకి, మనకు సంబంధించిన ప్రజలకి సేవే కదా రాజకీయం అంటే. సేవా దృక్పథమే కదా రాజకీయం అనేది. కానీ దొంగవాడితనం ఏంటి, దొంగ ఉండే లక్షణాలు ఏంటి, దొంగకుంటాయి. దొంగతనం ఎంతసేపు కూడా ఎవరు దోసుకోవాలి, ఎట్లా దోసుకోవాలి, ఎవరిని లేదంటే హాని చేయాలి, ఇదే ఆలోచన ఉంటది. కానీ రాజకీయ నాయకుడికి ఏముంటది, ఏం మంచి చేద్దామని ఆలోచన ఉంటది. వ్యక్తికి నాకు సంబంధించినట్టు కానీ ఎవరైనా అవసరమైనట్టు కానీ ఏమి మంచి చేద్దాం, ఎట్లా అతనికి మంచి చేద్దాం ఉంటుంది. దొంగవాడికి ఏమైనా ఎదుటి వాడికి హాని, ఏ రకంగా హాని చేయాలి అనేది ఉంటుంది. ఆ రెండు లక్షణాలు. సో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటే పూర్తి పొలిటీషియన్. ఆయన రాజకీయ నాయకుడికి ఒక రకంగా చెప్పంటే మీనింగ్ చంద్రబాబు నాయుడు గారిని చెప్పుకోవాలి ఖచ్చితంగా మనం. ఇట్స్ డిక్షనరీ మీనింగ్. యా, ఎట్ ద సేమ్ టైం సరిపడే మనకు గతంలో ఒకసారి ముఖ్యమంత్రి చేశాడు కాబట్టి ఆయనకు కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి. కానీ ఒక దొంగకు పర్యాయ పదం లేదంటే మీనింగ్ ఏంటంటే, ఈ రాష్ట్రంలో ఎవరిని అడిగినా ఎవరిని చూపిస్తారు వాళ్ళ రాజకీయ దొంగ ఎవరంటే క్లియర్ గా చూపిస్తారు. దాంట్లో మనం దాని గురించి పెద్ద ఎస్టేస్ట్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. అంత వ్యత్యాసం ఉంది ఇద్దరికి. అలాంటప్పుడు మేము దాని గురించి పెద్దగా ఆలోచించం. ఎందుకంటే అసలు మీరు గమనించండి, ఏ రాజకీయ పార్టీకి అయినా సరే సొంతంగా ఏ పార్టీ పెట్టినటువంటి అధ్యక్షుడు అతని పేరుతోనే అతని కుటుంబ సభ్యులకు సంబంధించి ఒక పేపరు, ఒక టీవీ, పెద్ద ఎత్తున, ఏదో యూట్యూబ్లు కాదు కదా, యూట్యూబ్లు కాదు, చిన్న కాదు, ఒక పెద్ద ఎత్తున ఒక పెద్ద పేపరు, ఒక పెద్ద ఛానల్ పెట్టుకున్నటువంటి రాజకీయ పార్టీ దేశంలో ఏది ఉన్నాయండి? ఫస్ట్ ఇదే అనుకున్నా నాకు తెలిసి. ఇంకెక్కడైనా ఉంటే ఏదైనా అనుబంధంగా ఉంటాయి. నేను నాకు తెలిసి నమస్తే తెలంగాణ ఏ ఉన్నాయి, అవి కూడా పార్టీ బేస్డ్ గా పెట్టారు అవి. అలాంటి నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తి అంటే ముందు ఆలోచన వెళ్ళదు ఎప్పుడు కూడా. ఎదుటివాడి మీద మనం ఏ రకంగా బురద జల్లాలి, ప్రజల్లోకి ఏ రకంగా తీసుకెళ్ళాలి. ఇవాళ ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే మనకున్నది ఏంటది, మీడియానే కదా. అవును, ఆ మీడియా సరిపోవాలి అన్నట్టుగా గతంలో మళ్ళా ఎన్ని యూట్యూబ్లు, ఎంతమంది యూట్యూబ్లు కొనుక్కున్నాడో, ఎన్ని వేల కోట్లు ప్రజలది గవర్నమెంట్ సొమ్ము వాళ్ళకు దోషపెట్టాడో మనకు తెలుసు. అవన్నీ కూడా ఇవాళ విచారణలో ఉన్నాయి, అన్ని కూడా అండర్ ఇన్వెస్టిగేషన్ మొత్తం కూడా. అంటే దౌర్భాగ్యం చూడండి. అసలు ఒక రాజకీయ నాయకుడిగా వచ్చి ఒక పార్టీ పెట్టి ఒక ముఖ్యమంత్రి అయిన తర్వాత, ఆయన టైం అయిపోయిన తర్వాత ఇవాళ అతని పరిపాలన మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది అంటే ఎవరు చోరండి, ఎవరు చోరీ, ఎవరు దొంగ? ఈ నా నోట్లోంచి అలా క్రెడిట్ చోరీ ఏంటి? ఆ ప్రభుత్వం అనేది అసలు కంటిన్యూస్ ప్రాసెస్ కదా. ఎవ్రీ 5 years కి ప్రజలు తీర్పుకు వస్తాం, ఎవ్రీ 5 years కి ఎలక్షన్ జరుగుతాయి. ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళం మళ్ళా ప్రజలు మెచ్చితే మళ్ళా కంటిన్యూ అవుతాము, లేకపోతే మారుతుంది. కానీ ప్రభుత్వం అనేది కంటిన్యూ వెళ్తుంటది. దాంట్లో పనులు కంటిన్యూగా ఉంటాయి, బడ్జెట్ కంటిన్యూ ఉంటుంది, పనులు జరిగే ఏదైనా ఒక గతంలో ఇద్దరు ఒక కాంట్రాక్టర్ ఉంటే ఒక రోడ్ వేస్తా ఉంటే అది కంటిన్యూ ఉంటుంది. 4 ఏళ్ళకి పట్టాలా, 5 ఏళ్ళు పట్టాలా, లేదంటే లాస్ట్ లో వస్తే ఇంకో 2 ఏళ్ళు అయితే కంటిన్యూ అవుతుంటది. దానికి శంకుస్థాపనకు ఒకళ్ళు వేస్తే ప్రారంభోత్సవానికి ఒక శిలాఫలకం చూసిన సందర్భాలు మనం కోకోలేదు కదా. అసలు క్రెడిట్ స్టోరీ ఏంటి అంటే పదాలు చూడండి. అసలు కాదు, ఇప్పుడు రాజధాని లేని రాష్ట్ర ప్రజలకి ఆ అమరావతి పోని పూర్తి చేసి ఆ క్రెడిట్ తీసుకున్నా కూడా ప్రజలకు పెద్ద ఇబ్బంది లేదు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఇబ్బంది ఉండదు. అంటే ఆలోచన డిఫరెంట్ ఋషి గారు. అసలు ఆలోచన ఉండదు కదా. మా ఆలోచన ఏంటంటే చోరీ, దొంగతనం వీటి మీద నడుస్తుంది. ఎప్పుడైనా చూడండి కొత్త పదాలు గతంలో కూడా ఇన్సైడర్ ట్రేడింగ్, మనీ లాండరింగ్, క్విడ్ ప్రోకో, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి సార్? ఇవన్నీ ఈ పదాలు ఎప్పుడన్నా తెలుసు అసలు? అంతకుముందు అక్కడ మనం విన్నామా? క్విడ్ ప్రోకో అయితే జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఆంధ్రప్రదేశ్ లో అందరికీ తెలుసు. ఇప్పుడు ఏ ఊరు వెళ్ళినా క్విడ్ ప్రోకో అంటే వెంటనే ఇదే చెప్తారు. అంటే ఈ పదాలు ఎప్పుడు వచ్చినాయి? 2004 తర్వాత మనకన్నీ కొత్త పదాలు, కొత్త ఎన్ని కూడా. అంటే అసలు వీళ్ళ ఆలోచన కానీ వీళ్ళు చేసేది కానీ ఎంత చెప్పిన అదే ఆ చోరుకు సంబంధించింది, పేరు ఉండదులే. అందుకని ఇవాళ అదే పదాలు వస్తుంటాయి వీళ్ళ నోట్లో. అందుకని వాళ్ళ గురించి మనం ప్రజలు కూడా వాళ్ళ అర్థమైంది కాబట్టి వాళ్ళకి ఏం చేయాలి అర్థం కావట్లా. ఎక్కడ చేశారు, ఏం చేశారు అసలు? వీళ్ళ పరిపాలనలో ఆ బటన్ నొక్కేననే ఒక పదం తప్పితే రిమైనింగ్ టైం అంతా వీళ్ళు చేసింది ఏంటండి? ఇవే కదా. ఇల్లిసిట్ లిక్కరు,
లిక్కర్ దొంగ పాలసీలు ఎట్లా చేయాలి, ఏ రకంగా ఈ నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడినట్టుగా శాండ్ని ఏ రకంగా దోసుకోవచ్చు ఒక పాలసీ, మైనింగ్ ని ఏ రకంగా ఒక దొంగ పాలసీ, ఇట్లా ప్రతి దాంట్లో కూడా ఒక సొంత పాలసీలు, ప్రభుత్వ పాలసీ కదా అది, ప్రభుత్వ పాలసీ కాకుండా సొంతంగా పాలసీలు పెట్టుకుని ప్యాలెస్ పాలసీలు, సొంతంగా ప్యాలెస్ పాలసీలు చేసుకుని ఇష్టానుసారంగా దోషిస్తారు కదా. పాపం ఎక్కడ పోతుంది? ఏదో ఒక రోజున మనం చేసిన తప్పు మన నోట్లోంచి వస్తుంది. ఇవాళ ఆయన నోట్లోంచి పదే అందుకని వస్తుంది, నేను దొంగ ఆయనే చెప్తున్నాడు. అంతకుమించి ఏం లేదు. ప్రజలకు కూడా క్లియర్ గా అర్థమవుతుంది. ఇవాళ వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది కూడా అదే. అంటే కాదు వెంకటేశ్వర గారు, మీరు సీనియర్ కదా, ఇప్పుడు ఏదన్నా ఒక బరితెగింపుకైనా ఒక హద్దు పెట్టుకుంటారు ఎవరో ఒకళ్ళు. ఆయన అంటే ఎట్టి పరిస్థితిలో ఆయన ఓడిపోవడం అనుకున్నాడా? అంటే చంద్రబాబు నాయుడు పని అయిపోయింది, వయసు అయిపోయింది అనేవాడు కదా ఆయన అధికారంలో ఉన్నప్పుడు. అసలు ఈ మూవ్ ఆయన ఊహించి ఉండడు. అంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కలిసి బీజేపీని లాక్కొచ్చి కూటమి ఏర్పాటు చేసి 164 సీట్లు తెచ్చుకుంటారనేది ఇప్పటికే ఆయన నిద్రలో ఉలికిపడి వేస్తూ ఉంటాడు నాకు తెలిసి. లేదండి పాపం ఆయన కళ్ళగల ఏంటంటే నేనేదో డబ్బులు ఇచ్చేస్తున్నాను, అదేదో ఆయన తాతగారు సొమ్ము కాదు కదా, నాదే ఆయన డబ్బులో కదా, ప్రజల డబ్బే తిరిగి ప్రజలకు ఇచ్చేస్తుంటే ఓట్లు వేసేస్తారు గుంపు కథగా అనుకున్నాడు. కానీ ప్రజలు కూడా తెలివిగలడు కదా, ఎవడు ఇస్తారని తెలియదు వాళ్ళకి, ఎవరు డబ్బులు ఎవరికి ఇస్తున్నాడు. సో అకౌంటబిలిటీ అక్కర్లేదు ఏ విషయంలో అనుకున్నాడు ఆయన. అసలు అందుకని సార్ ఇప్పుడు ముసలితనం కాదా మాట్లాడేది. మనం ఒకసారి వెనక్కి వెళ్తే చూడండి, గతంలో రాజకీయ నాయకులంతా కూడా 60+ వచ్చిన తర్వాత పదవులు అనుభవించేవారు. దౌర్భాగ్యం ఏంటంటే ఈ మధ్యలో వచ్చేసింది, సూట్ కేసులు తీసుకుని రావటం, పదవి కొట్టేయటం, అయిపోవటం. అంటే వీళ్ళకి ఎక్కడ ఉంటుంది ఆలోచన, వీళ్ళ ఆలోచన కూడా ఎంత సంపాదిద్దామని ఆలోచన ఉంటుంది. 60+ తర్వాత ఉంటుంది, ప్రజలకు పనిచేద్దామని ఆలోచన ఉంటుంది. ఆ వ్యత్యాసం కూడా ఒకసారి గమనించాలి రాష్ట్ర ప్రజలు కూడా. గతంలో నాయకులు ఎప్పుడు అవినీతి లేకుండా ఎందుకు పరిపాలన చేశారంటే వాళ్ళకి ప్రజల పట్ల ప్రేమ ఉంటది, కుటుంబ బాధ్యతలు అయిపోతాయి, కుటుంబం గురించి పెద్ద ఆలోచించేవాడు కాదు. ఇన్ని వేల కోట్లు వెనకేసుకున్న పాపం మనకు ఆ రోజున తరం తెలియదు. ప్రజలకు మంచి ఏం చేశానో, ప్రజలు నన్ను ఎట్లా గుర్తుపెట్టుకుంటానో ఫ్యూచర్ లో అనే ఆలోచనతున్నారు. ఇవాళ చూడండి అసలు ఎవరైనా గుర్తుపెట్టుకునే పరిస్థితి ఉందా? గతంలో నేను చెప్తున్నాను ఋషి గారు, 2019-24 మధ్యన 151 మంది ఎమ్మెల్యేలు కదా, కొంతమంది మంత్రులు కూడా చేశారు కదా, వాళ్ళు ఒకసారి రోడ్డు మీద రమ్మని ఎంతమంది గుర్తుపడతారు వాళ్ళని? ఆల నియోజకవర్గంలోనే, పక్క నియోజకవర్గం కాదు, సొంత నియోజకవర్గంలోనే ఎంతమంది గుర్తుపడతారు చూద్దాం. అంటే ఇవాళ రాజకీయాల పరిస్థితి అంత దయనీయంగా తయారైంది, అంత దుర్మార్గంగా తయారైంది. ఒక రాజకీయ నాయకుడు అంటే పదవున్నా లేకపోయినా కానీ ప్రజలు గుర్తుపట్టగలగాలి. మనం ఇక్కడ కాదు, పక్క రాజ్యం పక్క నియోజకవర్గంలో కానీ ఎస్ ఈయన పలానా వ్యక్తి, పలానా పార్టీకి సంబంధించిన వ్యక్తి రాజకీయ నాయకుడు అనేది ఉండాలి. అది పోతుంది రాను. మీరు ఇందాక కూడా ఒక మాట అన్నారు, అసలు మీరు చంద్రబాబు నాయుడు గారు ఇన్నా గానీ అది ఇంతగా మనం చేస్తున్నా కానీ అసలు ఆయన పట్టించుకుంటాడా అని. అంటే చూడండి ఎట్లా మీరు ఆయన యొక్క మనస్తత్వాన్ని ఎట్లా గ్రహించారు చూడండి. పట్టించుకుంటాడా అంటే నేను చెప్తున్నా ఖచ్చితంగా పట్టించుకోడు. పట్టించుకునే ఆలోచన వాళ్ళకు ఉండదు. పట్టించుకుంటే రాజకీయ నాయకుడు అవుతాడండి ఆయన. పట్టించుకోడు కాబట్టే చోరు పదాలు వస్తున్నాయి ఆయన నోట్లో నుంచి. ఆ దొంగ అనేది దొంగలకి ఎప్పుడు కూడా ఎవరిని పట్టించుకోరు వాళ్ళు. ఇవాళ మనం పట్టుకున్నా గానీ కాదు. ఇప్పుడు నిన్న ముఖ్యమంత్రి ఫ్యాక్షన్ గురించి కూడా మాట్లాడారు కదా వెంకటేశ్వర గారు. ఈ ఫ్యాక్షన్ పాలిటిక్స్ కూడా నేను ఆపేశానని. కానీ ఇంకా ఆయన దృష్టిలో అదే కొనసాగుతూ ఉంటుంది. ఎవరు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో ఆ ఆలోచనలు. మరి బ్రేక్ ఎలా పడుతుంది? మీరు పట్టించుకోడంటే బ్రేక్ చేయడం ఎలాగా? మేమున్నాం కదా సార్. ఇప్పుడు ఆయనకి ఏదో తెలుసో తెలియక ఒక ఛాన్స్ అన్నందుకు ఇచ్చారు. ఇంకా అవకాశం లేదు కదా ఆయనకి. ఇప్పుడు మార్చాల్సిన వంతు మా మీద ఉంది. ఇప్పుడు ఇక్కడ మార్చుకుంటే వెళ్లాల్సిన వంతు మా మీద ఉంది. మేము కూడా మా నాయకులు కూడా క్లియర్ గా చెప్పారు నిన్న కూడా, మీరు కూడా మీ ప్రాంతం అభివృద్ధి మీద దృష్టి పెట్టండి. 3 పార్టీలు మనం ఇవాళ ఉన్నాము కూటమిలో, 3 పార్టీలు కలుపుకున్నానండి అనేవి స్వీట్ వార్నింగ్ లాగా చెప్పుకోవాలి, ఖచ్చితంగా చెప్పాలండి. ఎందుకంటే కొన్నిసార్లు కొంతమంది ఎమ్మెల్యేలు ఇష్టారాజ్యంగా ఉంది వాళ్ళు కూడా. వాళ్ళందరికీ కూడా ఆయన చెప్పకనే చెప్పాడు, ఇవన్నీ మారితే ఖచ్చితంగా మార్పు వస్తుంది. ఇవన్నీ మార్చుకోవాల్సిన పద్ధతి ఎవరికి ఉంటది? ఆ ప్రాంతానికి సంబంధించిన నాయకుడు యొక్క పనితీరు బట్టే ఉంటది. అక్కడ గ్యాంగ్స్టర్లు అయినా లేకపోతే ఇంకోటి జరిగినా, దుమ్మిలు జరిగినా, ఇంకోటి జరిగినా రెస్పాన్సిబిలిటీ ఎవరిది? ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే బాధ్యత తీసుకుంటే ఎంత పని అండి అది. 5 సంవత్సరాల్లో పూర్తిగా మార్చొచ్చు మనం. 5 సంవత్సరాలు మార్చడానికి పనేం కాదు. ఎందుకు కొట్టుకుంటారు ప్రజలు? కొట్టుకున్న వాళ్ళని మనం కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇస్తాం రా. ఎందుకు దొంగతనాలు జరుగుతాయి? లేకపోతే ఇప్పుడు కొన్ని చాట్ల ఎందుకు ఇప్పుడు పల్నాడు కానీ రాయలసీమ కానీ మాట్లాడితే చెప్తారు. ఎందుకు నాకు తెలిసి చెప్తారు, మా పల్నాడులో చెప్తారా, పల్నాడులో ప్రజల తప్పు కాదు. పల్నాడు ఆ రకంగా తయారవడానికి కారణం నాయకులే. వాళ్ళ స్వార్థం కోసం అట్లా చేశారు. అక్కడ ఉన్నటువంటి సంపదలు దోచుకోవడం కోసం ఇట్లా పిచ్చి పిచ్చి గొడవలు ప్రజల మధ్యన పెట్టి వీళ్ళు దోచుకున్నారు. అది మారాలి. ఇవాళ ఆ కంకణమే పట్టుకున్నారు కూటమి నాయకులు. మార్పు వస్తుంది ఖచ్చితంగా, మారకుండా ఉండదు. నిన్న కూడా జరిగింది, మా పిన్నెల్లో ఏదో చిన్నది జరిగితే దాన్ని చెరువుల పలవలు చేశారు. దానికి కారణం ఏంటి? గతంలో గత 5 సంవత్సరాలు కొన్ని ఊర్లు పల్లాన్ని తెలిపారు కదా, ఊర్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఇవాళ మళ్ళీ అంతా తీసుకొచ్చి మేము ఆ పని చేయాలా, అందరినీ కలిసిమెలిసి ఉండమని చెప్తున్నాం. మీరందరూ కూడా మీ ఊర్లో ప్రశాంతంగా మీ వ్యవసాయం
పని చేసుకుంటూ మీరు పండించుకుంటూ ప్రశాంతంగా ఉండండి అని చెబుతుంటే మళ్ళా వీళ్ళు దూరి ఎక్కడో చోట చిన్న చిన్న గొడవలు చెప్తున్నారు. ఖచ్చితంగా ఇంకా మాకున్నటువంటి ఈ 3 సంవత్సరాల్లో నాకు తెలిసినంత వరకు పల్నాడు ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలంగా మారుతుంది. ఎందుకంటే ఇవాళ 2 పంటలు వేస్తున్నారు పల్నాడులో కూడా. ఒక పల్నాడు పంటలు ఉండేవే కాదు, వాళ్ళు నీరు ఇచ్చేవాళ్ళు సాగర్ నుంచి. ఇవాళ అదృష్టం, ప్రజల అదృష్టం కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకుల యొక్క మంచితనంగా వల్ల కానీ ఇవాళ దేవుడు కూడా కరుణించి సాగర్ను నిండింది. ఎప్పుడూ కూడా కళకళలాడుతున్న ప్రాజెక్టులన్నీ, ఒక పక్క నుంచి జలాశయాలన్నీ కూడా ఏ రకంగా ప్రయారిటీ ఇవ్వాలో ఇరిగేషన్ మీద దృష్టి పెట్టారు. అన్ని కట్టుకుంటూ వచ్చిన తర్వాత ప్రజలకి మంచి జరిగే పని వచ్చిన తర్వాత వాళ్ళు బతుకుతున్నప్పుడు ఎన్ని పోతాయి, ఆ పోయే దిశగా ఇవాళ కూటమి అడుగు వస్తుంది. అందుకని నిన్న ముఖ్యమంత్రి గారు కూడా చెప్పింది, ఖచ్చితంగా ఫ్యాక్షన్ ఉండకూడదు, దానిని రూపుమాపే చర్యలు తీసుకుని వెళ్దామంటే ప్రతి ఎమ్మెల్యే కూడా ఏ నియోజకవర్గంలో ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కన్నా బాధ్యత తీసుకుంటే ఫ్యాక్షన్ అనే దానికి అవకాశం ఉండదు. మళ్ళా చెప్తున్నానంటే మంచి విషయం చెప్పారు మీరు. ఎమ్మెల్యేలు బాధ్యత తీసుకుని ఆ నియోజకవర్గం, ఆ యూనిట్ ని వాళ్ళ మనసులోనే ఒక స్టేట్ అనుకుంటే గనక దాన్ని బాగు చేసుకోవాలనుకుంటే అన్ని ఆస్పెక్ట్స్ లో, అది అభివృద్ధి కానివ్వండి, ఎమ్మెల్యేలు పెట్టుబడుల కోసం ప్రయత్నం చేయకూడదా? వాళ్ళు చేయొచ్చు. పైగా వాళ్ళు మార్చుకోవాల్సిన మైండ్ సెట్ ఏంటంటే, ఈ ముగ్గురిని పక్కన పెడితే మిగతా వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ దే బాధ్యత కాదు కదా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అంటే. 164 మంది ఎమ్మెల్యేలదే ఉంది. సరే, మిగతా 11 మంది ఎమ్మెల్యేలు వదిలేద్దాం, వాళ్ళు అసలు ఎమ్మెల్యేలుగా వాళ్లే గుర్తుంచుకోవట్లేదు కాబట్టి వాళ్ళని పక్కన పెట్టేస్తే, ఆ పార్టీని పక్కన పెట్టేస్తే వీళ్ళకు కూడా బాధ్యత ఉంది. అది కూడా రియలైజ్ అవ్వాలి వీళ్ళని త్వరలో. ఒక చిన్న బ్రేక్ తీసుకుంటా. నిన్న విజయసాయి రెడ్డి ఒక ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు అంకమరావు గారు. ఆ ట్వీట్ గురించి మాట్లాడతారు. వెల్కమ్ బ్యాక్ అంకమరావు గారు. నేను అనే స్టేట్మెంట్స్ మీరు కూడా ఒప్పుకుంటారని అనుకుంటున్నా. ఏపీ ప్రజల అదృష్టం ఏంటంటే చంద్రబాబు లాంటి ఒక నాయకుడు ఆంధ్రప్రదేశ్లో ఉండడం, 75 ఏళ్ళు వచ్చినా స్టిల్ యాక్టివ్గా పాలిటిక్స్లో ఉండడం, ముఖ్యమంత్రిగా ఉండడం, ఇదే అదృష్టం ఏపీ ప్రజలకి. దురదృష్టం ఏంటంటే నేను చెప్పక్కర్లేదు మీకు. అయితే దాన్ని విజయసాయి రెడ్డి కూడా నిన్న మరి ఎందుకు చేశారో కానీ మీరు కూడా చూసే ఉంటారు ఆ ట్వీట్, నేను చూపిస్తాను. అమ్ముడిపోయిన కోటరీల మధ్య బందీలుగా ఉన్న ప్రజానాయకులారా ఆలోచించుకోండి. భవిష్యత్తులో ఇక్కడ మీకు ఏం జరగబోతోందో ఎప్పటికైనా గుర్తించండి. వెనుజులాలో ఎంతో భారీ ప్రజాదరణతో ఎన్నికైన తర్వాత ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఇంటెలిజెన్స్ అధిపతులు ఎంతమంది చుట్టూ ఉన్నా, మిసైళ్లు, యుద్ధ విమానాలు, భారీ సైన్యం ఎంతగా ఉన్నా, ఆ దేశ అధ్యక్షుడిని, అతడి భార్యని ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ నుంచి అమెరికా ఎలాంటి ప్రతిఘటన లేకుండా ఎత్తుకుపోగలిగింది. కారణం ఏంటంటే వారంతా అమ్ముడిపోవడమే కదా అని. ఇది ఎవరిని ఉద్దేశించి ఎవరికి తగులుతోంది అంకమరావు గారు? అంటే ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు నిన్న స్ట్రాంగ్ అల్టిమేటము, ఈ పరిస్థితులను బట్టి వరుసగా పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, ఇప్పుడు విజయసాయి ట్వీట్ ఎవరికి మూడుతోంది? అంటే ఇందులో మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన ఏముంది ఋషి గారు, ప్రపంచానికి అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి అతను మాట్లాడాడు. విజయసాయి రెడ్డి గారు మనం చూసుకుంటా ఉంటే మొట్టమొదట సంబంధం లేకుండా కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి గురించి, మద్యం కుంభకోణం గురించి, ఏదైతే కాకినాడ ఫోర్ట్ కు సంబంధించినటువంటి విచారణకు సంబంధించి అతను పిలిచినప్పుడు సంబంధం లేకుండా చెప్పాడు. ఆ తర్వాత కేసిరెడ్డి రాజశేఖర రెడ్డిని అదుపులో తీసుకున్న తర్వాత సగం బట్టలు మాత్రమే ఇప్పారు, మిగిలినవన్నీ కూడా నా గనక అవకాశం ఇస్తే అందరు బట్టలు ఇప్పుతానని చెప్పిన అతనే చెప్పుకుంటా వచ్చాడు. అంటే ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే, ఈ రోజు ఈడీ వాళ్ళకి పిలుస్తున్నారు, అలాగే ఏదైతే మిథున్ రెడ్డికి కబురు చేస్తున్నాడు అని చెప్పని సహజంగానే ఏదైనా తుఫాన్ వచ్చినా లేదంటే ఏదైనా భూకంపాలు వచ్చినా ముందుగా కొన్ని జీవాలు పసిగడతాయి. అలాంటి జీవరాశికి సంబంధించిన వ్యక్తే విజయసాయి రెడ్డి, అందులో ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు. అందుకే ముందుగా గుర్తించాడు కాబట్టే ఆ పార్టీ నుంచి బయటకు వెళ్ళాడు, ప్రశాంతంగా ఉన్నాడు. ఇంకా దానికి సంబంధించి తన బలవంతంగా బయటకు ఎవరైతే పంపించారో, ఎవరైతే తన యొక్క 2వ స్థానాన్ని ఆక్రమించారో వాళ్ళందరినీ కూడా నిస్సందేహంగా ఇవాళ కాక రేపైనా సరే ఈడీ ఎంటర్ అయింది కాబట్టి కేడీలకి బేడీలు పడతాయి. ఋషి గారు, ఈడీ ఎంటర్ అయింది కాబట్టి కేడీలకి బేడీలు పడతాయి, అందుట్లో ఎలాంటి సందేహం అయితే లేదు కదా. కాబట్టి ఇందుట్లో అందరూ భాగస్వాములే కాబట్టి నన్ను ముందు పెట్టారు, నన్నే నడిపించమన్నారు, నడిపించాను. కానీ ఫలాలు వాడు మాత్రమే అందుకున్నారు, నన్ను దూరం చేశారు. కాబట్టి ఏ ఒక్కడు కూడా ప్రశాంతంగా బయట ఉండడానికి వీల్లేదు. నాతో పాటు వాడు కూడా అందరూ లోనకు రావాల్సిందే. కొంచెం సమయం, నేను ముందు వాడు వెనక అంతే తప్ప ఎవరు కూడా దీంట్లో తప్పించుకోలేరు. వాళ్ళకి సహాయ సహకారాలు అందజేసి పెద్ద ఎత్తున వాళ్ళకి ప్రాముఖ్యత ఇచ్చినటువంటి అధినాయకుడు కూడా ఈ గతి తప్పదు అని చెప్పని వెనుజులాలా యొక్క అధ్యక్షుడి ఉదంతాన్ని చాలా స్పష్టంగా చెప్పాడు. ఇందాక మీరు చెప్పారు బ్రేకింగ్ న్యూస్ కూడా వచ్చింది మిథున్ రెడ్డికి సంబంధించి. కాబట్టి ఇక్కడ ఏది కూడా ఏ అంశం కూడా
మా 5 సంవత్సరాల్లో వాడు చేసిన అన్ని పాపాలు శాపాలై వాళ్ళు ఎంత పడతా ఉన్నాయండి. దేంట్లోంచి కూడా వాడు తప్పించుకోలేరు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు కూడా ఇందాక నేను చెప్పినట్టు ముందుగా అభివృద్ధి, ఆ తర్వాత ఇలా భరతం పట్టాలనే ఉద్దేశంతో ఎక్కడికి పోలేరు వీళ్ళు. కారణం ఏంటంటే సాక్ష్యాధారాలు కళ్ళ ముందు ఉన్నాయి. కొంచెం ఆలస్యమైనా కూడా ఏ ఒక్కరు కూడా బయటికి వెళ్ళడానికి వీల్లేదు, నిర్దోషులుగా బయటపడటానికి వీల్లేదు. కాబట్టి సరైన ప్రతి ఒక్కరి గురించి కూడా ఆధారాలు ఈ రోజు మీరు ఇందాక చెప్పారు, వైన్ కావచ్చు, మైన్ కావచ్చు, లేకపోతే శాండ్ కావచ్చు, అలాగే ఈ దోపిడీలు కావచ్చు. ఇంకోటండి, ఏదైతే ప్రచారానికి సంబంధించి ప్రభుత్వానికి కొంత నిధులు కేటాయిస్తారు, దాన్ని ఏ విధంగా ప్రాతిపదిక ఉంటాయి? ఓ పత్రిక సర్క్యులేషన్ బట్టి, ఓ ఛానల్ యొక్క రేటింగ్ ను బట్టి వాళ్ళకి ఏ విధంగా ప్రచారాలకు ఇవ్వాలని చెప్పని కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. దాన్ని తప్పి 832 కోట్లలో 405 కోట్ల రూపాయలు సాక్షి దినపత్రికకి, సాక్షి ప్రసార మాధ్యమానికి కట్టబెట్టారు. కాబట్టి ఆ విషయాలు కూడా ఇప్పుడు విచారణ జరుగుతా ఉన్నాయి. ఏ ఒక్కటి వదిలిపెట్టడానికి వీల్లేని పరిస్థితి వాళ్లే కల్పించుకుంటున్నారు. ఒకవేళ మీరు నేను ప్రభుత్వం మర్చిపోయినా విజయసాయి రెడ్డి, జగన్మోహన్ రెడ్డి వచ్చేసి మొత్తం చెప్పేస్తా ఉంటారు. వీళ్ళతో కూడా పెద్ద పనేం లేదు. ఎందుకంటే నేను ఒక్కడే లోనకెత్తే ఎట్లా, వీళ్ళందరూ బయట ఉంటే ఎట్లా అని చెప్పని. నిస్సందేహంగా జరుగుతున్న పరిణామాలన్నీ హర్ష్ గారు, జరుగుతున్న పరిణామాలన్నీ కనుక మనం గమనిస్తున్నాం. కాబట్టి ఎంతో కొంత భవిష్యత్తు గురించి, రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచించే గొప్ప నాయకుడు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు. ఆయనకి అన్ని విధాల సహాయ సహకారాలు అందజేస్తూ నేనున్నాను మీకు అండగా, మనిద్దరం కలిసి కనుక ప్రయాణం చేస్తే ఇప్పుడే కాదు ఎప్పుడూ కూడా ఆ పార్టీ అనేది అధికారంలో రాదు అని చెప్పని నమ్మకంగా వెనకమాల నిలబడ్డ పవన్ కళ్యాణ్ గారి నమ్మకాన్ని కూడా నిలబెట్టే విధంగా ఈ రోజు ప్రజలు 164 స్థానాలు ఇచ్చారు. ఋషి గారు, ఇది మాత్రం మనం మర్చిపోకూడదు. 164 స్థానాలంటే మామూలు విషయం కాదు. వీళ్ళిద్దరి మీద ఉన్నటువంటి నమ్మకంతో పాటు కేంద్రం అండదండలు ఇస్తారన్న సహకారాలు ఇస్తారన్న నమ్మకంతో ఇస్తే ఈ రోజు వాళ్ళు ముగ్గురు కూడా నిలబెట్టుకునే విధంగా ముందుకెళ్తూ కొంచెం ఆలస్యమైంది. సహజంగానే మా మిత్రులు వెంకటేశ్వరరావు గారు అప్పుడప్పుడు బాధపడతా ఉంటారు. నేను కూడా మీ దగ్గర కొన్ని విషయాల్లో, మన ఇద్దరం కూడా కొన్ని విషయాలకు సంబంధించి ఎందుకు ఆలస్యం అవుతుందని చెప్పని మనం కూడా విశ్లేషణ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి ప్రశ్నించే తత్వం ఉన్నటువంటి జనసేనతో పాటు అభివృద్ధి, భవిష్యత్తు ఇప్పుడు మనం చూసుకుందామండి. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు వేసిన పాటలు కావచ్చు, నందమూరి తారక రామారావు గారు వేసిన పాటలు కావచ్చు. ఒకే ఒక విషయం చెబుతాను ఋషి గారు, ఇక్కడ నిన్న ఆయన మరణించి 30 సంవత్సరాల సందర్భంగా ఆయన వర్ధంతి ఈ రోజు కూడా ఘనంగా జరుపుకుంటున్నాం. అంటే ఎవరైనా సరే ప్రపంచ దేశాల్లో ఏ రాజకీయ పార్టీ అయినా ప్రజల్ని దేవుళ్ళు అన్నది ఉందండి. సమాజమే దేవాలయం అని చెప్పిన ఎవరన్నా ఎప్పుడైనా సరే నినాదం ఇచ్చారా? అంతటి నినాదం ఇచ్చిన ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఏ ముహూర్తాన తెలుగుదేశం పార్టీని ఆయన స్థాపించారు అని దాన్ని ఈ రోజు కూడా కొనసాగిస్తూ అదే ఆశయాలు ముందుకు తీసుకెళ్తున్న చంద్రబాబు నాయుడు ఫైనల్ గా సాహెబ్ గారు, అంటే నాకు అర్థమవుతుంది ఏంటంటే డాట్స్ అన్ని దగ్గరికి వస్తున్నాయి, ఇంకా కలిసి ఒక పెద్ద చుక్కలా ఏర్పడి సాహెబ్ గారు ఇక చిల్లర మల్లర దొంగలు, చిన్న చిత్తక బ్యాచ్ దగ్గర నుంచి పెద్ద బ్యాచ్ వరకు మూడినట్టేనా? ఖచ్చితంగా. ఇప్పుడు గతంలో ఇంటి ముందులకు వచ్చి కాకరిస్తే చుట్టాలు వస్తున్నారా అనేవాళ్ళు. విజయసాయి రెడ్డి ట్వీట్ చేసినా కూడా అంతే, ఏదో ఉపద్రవం ముంచుకొస్తున్నాయి. నిన్న విజయసాయి రెడ్డి ట్వీట్ చేసిన తర్వాత ఈ రోజు ఈడీ అంటే ఆయనకి మొత్తం తెలుసు. విజిల్ బ్లోయర్ అండి, విజిలేస్తా ఉంటాడు, అలర్ట్ చేస్తా ఉంటాడు. అంటే ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? అమ్ముడు పోయిన నాయకులు అని ఆయన మాట్లాడటం చూసినప్పుడు కూడా వాస్తవంగా ఏంటంటే తనకున్నటువంటి పరిజ్ఞానంతో జగన్మోహన్ రెడ్డి దాచుకోవటం, దోచుకోవటం, క్రెడిట్ చోరీలో ఆయనకు బాగా ఉపయోగపడ్డాడు. వీళ్ళకి ఎక్కడ విభేదాలు వచ్చినాయి అనేది వాళ్ళిద్దరికీ తెలుసు. కాబట్టి విజయసాయి రెడ్డి బయటకు వచ్చి ఇదిగో హైదరాబాద్ లో మీటింగ్ పెట్టారు, అదేవిధంగా విజయవాడ మా ఇంట్లో మీటింగ్ పెట్టారు, ఖచ్చితంగా పట్టుకోండి అని చెప్పి ఈ మద్యం కుంభకోణానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి ఆధారాలు పోలీసులకి, సిఐడి వాళ్ళకి ఇచ్చినటువంటి ఘనత విజయసాయి రెడ్డిదే. లేకపోతే కొన్ని విషయాలు అసలు తెలియదు. ఎందుకంటే అవతల వ్యక్తులు ఫేక్ ప్రచారం చేసేవాడు కదా, మాకేం తెలియదు. జగన్మోహన్ రెడ్డి ఏ వ్యక్తిని చూసినా కానీ ఇతను గొప్పోడు, మంచోడు అని చెప్పుకుంటా వచ్చేవాడు. తర్వాత నిన్న చంద్రబాబు నాయుడు గారు ఆయన మాట్లాడుతూ ఒక కీలకమైనటువంటి మాట మాట్లాడారండి. రాయలసీమ ప్రాంతంలో ముఠాలను కట్టడి చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా పల్నాడు ప్రాంతంలో కూడా మేము అదే విధంగా కట్టడి చేస్తాం. వాస్తవంగా పల్నాడు ప్రాంతంలో చాలా అరాచకాలండి. పిన్నెల్లి సోదరులు కావచ్చు, అదేవిధంగా గురిజాల నియోజకవర్గంలో ఉన్నటువంటి కాస్మహేష్ రెడ్డి కావచ్చు. మీకు ఒక అంశం చెప్పాలి, బీసీలకు సంబంధించినటువంటి దాదాపు 100 ఎకరాలు ఆక్రమించుకున్నారండి. 2500 కుటుంబాలు
గుంటూరు తలదాచుకోవడానికి వచ్చినాయండి. అక్కడ కులం మతం కాదండి, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మైనార్టీలు, అదేవిధంగా ఎస్సీలు, రెడ్లు, తమ సామాజిక వర్గం వారు వాళ్ళందరూ కూడా భూములు వదిలిపెట్టి Right. గుంటూరు పరిసర ప్రాంతాలకు వచ్చారండి. అప్పుడు చంద్రబాబు గారు అరే రేపు పల్నాడులో ఈ విధంగా జరుగుతుంది, పల్నాడులో ప్రజాస్వామ్యాన్ని నిలపాలి, అక్కడ ఉన్నటువంటి పాలకులు ఈ విధంగా దాష్టికం చేస్తున్నారని చెప్పి పల్నాడు వెళ్ళడానికి ఆయన పూనుకుంటే మరి ఆయన గేట్ కి ఆ రోజు పసుపు తాడు కట్టారు తీసుకొచ్చి. ఆ రోజు అన్నారు చంద్రబాబు గారు, అరే అదే మీకు ఈ పసుపు తాడే ఉరితాడు అవుతుంది. చూద్దాం ఇప్పుడు మన వెంకటేశ్వర గారు ముఖ్యమంత్రి గారు మాట్లాడిన దానికి ఇంకా వస్తారు ఇవాళ ఒక్కొక్కళ్ళు బయటికి నెమ్మదిగా, వీరులు సూర్యులు దిగుతారు, కొంతమంది రెగ్యులర్ ఆర్టిస్టులు ఉంటారు కదా. ఎస్, ఏం చెప్తారు ఫైనల్? ఖచ్చితంగా వస్తారు. ఎందుకంటే మరి పార్టీ మాది ఒక పార్టీ అనే జనానికి మళ్ళా తెలియాలి కదా హరీష్ గారు. అదే అదే ఎగ్జిస్టెన్స్ కాపాడటానికి వస్తారు కానీ వాస్తవం ఏంటనేది మాట్లాడలేరు. Yeah. అందుకని అంటాను, వాస్తవాన్ని వాస్తవంగా ఒప్పుకోగలిగిన వాడే రాజకీయ నాయకుడు అవుతాడు. రాజకీయ నాయకులు ఇప్పుడు మనుషులమే కదండి, రాజకీయ నాయకులు కూడా మనుషులే కదా. ఇదంతా జరిగినప్పుడు సరి చేసుకుని మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్ళగలగాలి, అది రాజకీయ నాయకుల లక్షణం. కానీ వాళ్ళ దౌర్భాగ్యం ఏంటంటే వాళ్ళ దగ్గర అది లేదు. వాళ్ళకి ఎంతసేపు ఉన్నా వాళ్ళు ఏదో అంటుకుంటారు అదే రైట్, ఎదుటివాడు మాట్లాడే తప్పని చెప్పే ప్రయత్నమే చేస్తారు. ఎంతసేపు ఉన్నా కానీ వైఎస్ఆర్ పార్టీలో ఉన్న వాళ్ళు వాస్తవాన్ని తెలుసుకోవట్లా. ఇప్పుడు కొన్నిసార్లు మేము కూడా గతంలో చాలా యాజిటేషన్ చేసాం, ఏదన్నా ప్రజలకు మంచి జరిగింది అనుకున్నప్పుడు మేమేమి దాన్ని ఖండించలేం. మేము అఫ్కోర్స్ ఎంతవరకు జరిగిందని ప్రజలకు తెలుసు అనుకోండి. నేను ఏంటంటే రాజకీయ నాయకుడు యొక్క లక్షణాలు ముందు పుణిగిపుచ్చుకుంటే ప్రజలకు ఏమైనా చేస్తారన్న ఆలోచన వస్తుంది. ఇక్కడ దౌర్భాగ్యం ఏంటంటే అసలు అది ఆ పార్టీ లక్షణమే అది కాదు అసలు. అదే నేను అన్నారుగా ముఖ్యమంత్రి పుట్టుకే ఫేక్ అయినప్పుడు ఇంకా ఏం మాట్లాడుతుంది దాని మీద అని. ఏం మాట్లాడతాం వాళ్ళ గురించి? ఇప్పుడు మనం ఒక రాజకీయ పార్టీ పుట్టుక పుట్టుక అదేనంటుంది. ఒక రాజకీయ నాయకుడు గురించి మాట్లాడాలంటే తప్పు చేస్తే తప్పు చేశాడని మాట్లాడుకోవచ్చు. అసలు వీళ్ళు రాజకీయ నాయకులే కదా, వీళ్ళు తప్పే చేస్తారు. విజయసాయిరెడ్డి సుతుపసులు ఇప్పుడు చెప్తాడు కానీ వచ్చి ఆయన ఏంటి అసలు ఈ గ్యాంగ్ అంతా లీడర్ ఆయనే కదా. అవును, ఇప్పుడు ఏమైంది, ఆ గ్యాంగ్ లో నుంచి ఆయన బయటకు నెట్టారు. ఇప్పుడు నలుగురు దొంగలు కలిసి దొంగతనంకి వెళ్ళారనుకోండి డిష్ గారు, నలుగురు కలిసి కొట్టుకొస్తారు. ముగ్గురు కలిసి ఒకటి కనుక అరే నీకు షేర్ బాల్తో వస్తుందని ఒకటి బయటకు నెట్టేస్తారు. వీడేం చేస్తాడు, నలుగురు దొంగల పేర్లు చెప్తాడు, చెప్పేస్తాడు కదా, వెళ్ళి పోలీసులు కలిసి చెప్తాడు. అదే జరుగుతుంది అక్కడ. ఈయన బయటకు నెట్టారు, బయటకు నెట్టిన తర్వాత వచ్చి ఏదో చెప్తున్నాడు కానీ ఈయన ఏంటి అసలు కొన్నాళ్ళ పాటు ఒక మంచి దొంగ అక్కడ వరకు. రైట్ రైట్, థ్యాంక్ యూ వెంకటేశ్వరరావు గారు, అంకం చౌదరి గారు, అలాగే సాహిబ్ గారు. ఇది వాళ్ళ బ్రేక్ఫాస్ట్ న్యూస్. అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.